హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కలెక్షన్స్. ఈరోజు నేను మీకు కాటన్ కోటా శారీస్ చూపించబోతున్నానండి. ఎపిసోడ్ మొత్తం కాటన్ కోటా, నెరవు బాగా ఉంటాయి. నార్మల్ వాష్, గంజి ఐరన్ కానీ పాలిషింగ్, రోలింగ్ మీ వీల్ని బట్టి మెయింటైన్ చేసుకోవచ్చు. ఈజీ మెయింటెనెన్స్ కాటన్ కోటా శారీస్ అండి. మన ఎపిసోడ్లో ఫస్ట్ శారీ అండి. నేను ఫస్ట్ మీకు నెరవు చూపిస్తున్నాను. సో ఫుల్ లెంత్ ఉంటుంది. ఇది కింద నుంచి చక్కగా ఫుల్ లెంత్ 5'6" ఉన్న వాళ్ళ వరకు సరిపోతుందండి. ఇవన్నీ కూడా కాటన్ కోటా, కంఫర్టబుల్గా ఉంటుంది. నాన్న ఇంకొకసారి పైనుంచి కిందకి నెరవ కోసం కాటన్ కోటా శారీస్ ఇవి. సో నేను ఈ శారీని మంచి సీ గ్రీన్ తీసుకున్నా, లైట్ పేస్టల్ కలర్ సీ గ్రీన్కి మంచి పింక్ డై చేయించానండి. సిమిలర్ టు నేను కట్టుకున్న శారీ. దీనికి సింగిల్ సైడే బార్డర్ డై చేయించాను. 8 inches బార్డర్. చాలా ప్లెజెంట్గా, హ్యాపీగా కట్టుకుంటే కూడా కంఫర్టబుల్గా ఉండే, మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, మనల్ని చూసిన వాళ్ళకి కూడా ప్లెజెంట్గా ఉంటుందండి ఈ శారీ. సో పైనంతా ఒక చిన్న లైన్ పెట్టేసి ప్రింట్ చేయించాను. మధ్యలో అంతా ఈ కలరే ఎలిగెంట్గా ఉంది కాబట్టి ప్లెయిన్ వదిలేసానండి. పింక్ మీద పింక్ తోటి సెల్ఫ్ ఇచ్చాము. పైనుంచి ఇంకొంచెం ఎన్హాన్స్ అయి కనిపించాలి, శారీ లుక్ పెరగాలి అని చెప్పి సీ గ్రీన్ మీద కూడా పింక్ తోటి లైన్ ఇచ్చానండి. ఒక ప్రింట్ ఇచ్చేసాము, ఒక ఆల్ ఓవర్ ప్రింట్ ఇచ్చాము. పైనుంచి కూడా ఒక సింపుల్గా తీగ ఇచ్చేసాం. దీనికి పళ్ళు మొత్తం నేను పింక్ డై చేయించాను. పింక్ మొత్తం మీద పింక్ తోటి ఆల్ ఓవర్ ఏదైతే బార్డర్లో తీసుకున్నామో దాన్నే ఫుల్ ప్రింట్, సెల్ఫ్ ప్రింట్ ఇచ్చేసాం, సెల్ఫ్ కలర్ తోటి. సో దీనికి శారీ అంతా సింపుల్గా వదిలాను కదా, బ్లౌజ్ హైలైట్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను ఫుల్ ప్రింట్ బ్లౌజ్ ప్లాన్ చేశాను. యాక్చువల్లీ ఇలా ఫుల్ ప్రింట్ వచ్చిన బ్లౌజెస్ మీకు హై నెక్, బోట్ నెక్ అలా కుట్టించుకుంటే వెరీ యూనిక్గా ఉంటారండి. కంఫర్టబుల్గా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకున్నా మనకి కంఫర్ట్ ఉంటుంది. అలానే చూడటానికి కూడా ఎలిగెంట్గా కనిపిస్తాం. సో మీకు నచ్చంతోటే స్క్రీన్ షాట్ తీయండి. ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. దెన్ నెక్స్ట్ స్టెప్స్ ప్రొసీడ్ అవ్వచ్చు. మన వీడియోలో నెక్స్ట్ శారీ అండి. నేను కాంబినేషన్ వైజ్గానే చూపిస్తున్నా. ఈ వీడియోలో కూడా సేమ్ సీ గ్రీన్కి పింక్. సో ఈ కలరే హైలైట్గా ఉంది కాబట్టి మధ్యలో అంతా నేను ప్లెయిన్ వదులుతున్నానండి. దీనికి కూడా బార్డర్ అంతా ఫుల్ ప్రింట్ ఇచ్చాము. పైన సింపుల్గా చిన్న చిన్న చెట్లతోటి వెరీ యూనిక్గా ప్రింట్ చేసాం. డీసెంట్ లుక్ వస్తుందండి ఈ శారీ కట్టుకుంటే. సమ్మర్లో కంఫర్ట్గాను ఉంటుంది, లైట్ కలర్ కాబట్టి. సో స్టైలిష్గాను ఉంటుంది కలర్ కాంబినేషన్ వల్ల. ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకునేటట్టు ఉండే శారీస్లో ఇదొకటి కూడా అండి. దీనికి నేను మొత్తం పళ్ళు అంతా పింక్ డై చేయించాను. పింక్ మీద సెల్ఫ్ పింక్ తోటే ప్రింట్ వేసాం. పింక్ మీద పింక్ తోటి ప్రింట్ వేయటం వల్ల వెరీ ఎలిగెంట్గా, యూనిక్గా కనిపిస్తుందండి. సో దీనికి నేను బ్లౌజ్ 1 మీటర్ కాటన్ మెటీరియల్, థిక్ మెటీరియల్ తోటి ఇచ్చాను. బ్లౌజ్ కూడా ఫుల్గా ప్రింట్ ఇచ్చేసి సింపుల్ బార్డర్ ఇచ్చాం. ఇప్పటిదాకా సీ గ్రీన్ చూసాం కదా, ఇది లక్స్ గ్రీన్. ఈ లక్స్ గ్రీన్కి వైలెట్ డై చేయించానండి. సో వైలెట్ కొండలు డై చేసాం మనం. కొండలు డై చేసి కొండల మీద బుటీస్, పైనంతా కూడా మంచి పింక్ అండ్ డార్క్ వైలెట్ తోటి వెరీ యూనిక్గా ఇలా లైన్స్ లాగా ప్రింట్ ఇచ్చానండి. అటు కొండలు ఇటు లైన్స్ వచ్చేటప్పటికి శారీకి వెరీ యూనిక్నెస్ వచ్చింది. దీనికి పళ్ళు ప్లెయిన్ వైలెట్ డై చేయించాను. దాని మీద కూడా వెరీ యూనిక్గా ప్రింట్ చేయించాను. కాంట్రాస్ట్ 1 మీటర్ బ్లౌజ్, సింపుల్గా హ్యాండ్స్ వరకు ప్రింట్ ఇచ్చాను. శారీని బట్టే నేను బ్లౌజెస్ డిజైన్ చేస్తానండి. సో మన వీడియోస్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి. ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. దెన్ పేమెంట్ కానీ మిగతా ప్రొసీజర్ కానీ చూసుకుందాం. మన నెక్స్ట్ శారీ కూడా సేమ్ కాంబినేషనే అండి, లక్స్ గ్రీన్ వైలెట్. ఇది క్రాస్ లైన్స్ డై చేయించారు. నేను కాంబినేషన్కి 2, 3, 4 అలా కాంబినేషన్ వైజ్ చూపిస్తున్నా ఈ ఎపిసోడ్ కూడా. సో ఈ కాంబినేషన్ వల్ల ఎలిగెంట్గా కనిపిస్తాము. ఇందాక కొండలు ఇచ్చాము కదా, ఇది క్రాస్ లైన్స్. ఇది ఇంకా యూనిక్గా ఫ్లోరల్ థీమ్ తీసుకుని ప్రింట్ చేయించానండి. పళ్ళు మొత్తం వైలెట్ ప్రింట్ చేయించాను. ఏదైతే వైలెట్ మీద ఉందో సో అదే ప్రింట్ పళ్ళు మీద సీ గ్రీన్ తోటి ప్రింట్ చేయించాను. దీనికి 1 మీటర్ బ్లౌజ్, వైలెట్కి సీ గ్రీన్, సింపుల్గా బ్లౌజ్కి బార్డర్ ఇచ్చేసాం. ఇది టీల్ బ్లూకి నేవీ బ్లూ అండి. సో అడిగారని నేను రీస్టాక్ చేయించాను. మంచి టీల్ బ్లూకి సింపుల్గా నేవీ బ్లూ తోటి చిన్న బార్డర్ డై చేయించాను. డై చేయించి ఈసారి మంచి లైట్ బ్లూ తోటి ప్రింట్ ఇచ్చామండి. ఒక లైన్ ఇచ్చేసాము, మధ్యలో మొత్తం ఫ్లోరల్ ఫుల్ ప్రింట్ ఇచ్చేసాం. సో దీనివల్ల శారీ అంతా వెరీ ఎలిగెంట్గా, వెరీ యూనిక్గా కనిపిస్తుంది. కాటన్ శారీస్ డిజైన్ లాగా కాకుండా యూనిక్గా ఉండేటట్టు ట్రై చేస్తానండి నేను. సో పళ్ళులో ఇలా లైన్స్ ఇచ్చేసాము లైట్ బ్లూ తోటి, నేవీ బ్లూ మీద. బ్లౌజ్ నేవీ బ్లూకి టీల్ బ్లూ.
సింపుల్ బార్డర్. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. సేమ్ టీల్ బ్లూ నేవీ బ్లూ కాంబినేషన్లోనే మరొక శారీ అండి. ఇందాక చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకున్నాం, ఇప్పుడు వేరే ఫ్లవర్ థీమ్ తీసుకున్నాం. దీనికి బార్డర్ కూడా డాట్స్ తోటి వెరీ యూనిక్గా ప్రింట్ చేయించానండి. సో ఇది కూడా పళ్ళు నేవీ బ్లూనే, పళ్ళు మీద ఇలా వెరీ యూనిక్గా సింపుల్గా ఎలిగెంట్గా కనిపించేటట్లు ప్రింట్ చేశాను. 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి బ్లౌజ్కి సింపుల్గా ప్రింట్ చేశాం. ఈ శారీస్ అన్నీ కూడా నార్మల్ వాష్, గంజి, ఐరన్ కానీ పాలిషింగ్, రోలింగ్ మీ కన్వీనియన్స్ని బట్టి ఎలా అయినా మెయింటైన్ చేసుకోవచ్చు. సమ్మర్కి మోస్ట్ కంఫర్టబుల్ స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ అండి. నెరవు కూడా మంచిగా ఉంటాయి. నేను 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ బ్లౌజ్ ఇస్తాను. సో ఎవరికైనా కంఫర్టబుల్గా సరిపోయే శారీస్ ఇవి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. ఇది మంచి లైట్ ఆలివ్ గ్రీన్కి డార్క్ గ్రీన్ డై చేయించానండి. డార్క్ పచ్చలో డార్క్ ఆకు గ్రీన్. సో సింగిల్ సైడ్ బార్డర్ డై చేయించాను. దానికి పైనంతా కూడా బ్లాక్ అండ్ గ్రీన్ తోటి సూర్యుళ్ళలాగా మోటివ్స్ ఇచ్చేసామండి. కింద గ్రీన్ మీద వెరీ యూనిక్గా లైట్ గ్రీన్ తోటి ఫుల్ ప్రింట్ ఇచ్చాము. యాబ్స్ట్రాక్ట్ తీసుకున్నా, నేను క్లోజప్లో చూపించినాను. దాని మీద నుంచి మళ్ళా ఇంకొక మ్యాంగో యాబ్స్ట్రాక్ట్ తోటి వెరీ యూనిక్గా ప్రింట్ చేయించానండి. బార్డర్ మొత్తం మీకు అది 2 బ్లాకులతో వచ్చేస్తుంది. సో పళ్ళులో కూడా నేను సేమ్ తీసుకున్నాను, గ్రీన్ ప్లెయిన్ వచ్చింది, సేమ్ అలాగే ప్రింట్ చేశాను. దీనికి ప్లెయిన్ గ్రీన్ తోటి ఇచ్చేసానండి. బ్లౌజ్కి బార్డర్ కొన్ని శారీస్కి బాగోదు, అందుకోసం నేను బార్డర్ డై చేయించాను. ప్లెయిన్ గ్రీన్ ఇచ్చేసి దాని మీద లైట్ గ్రీన్ తోటి ప్రింట్ చేశాను. సో ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫస్ట్ అవైలబిలిటీ కనుక్కోండి, దెన్ ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం మనం. ఇది కూడా లైట్ ఆలివ్ గ్రీన్కి గ్రీన్ కాంబినేషన్లోనే మరొక శారీ అండి. ఇందాక నేను సింపుల్గా ప్రింట్ ఇచ్చాము, ఇప్పుడు ఈ శారీకి ఫుల్గా ప్రింట్ ఇచ్చాం. పైనంతా బ్లాక్ అండ్ గ్రీన్ తోటి ఫుల్ ప్రింట్ ఇచ్చేసాము. సో అన్నీ ఒకే ప్యాటర్న్ ఉండకూడదు కదా, డిఫరెంట్గా ప్లాన్ చేస్తాం. దీనికి ఏం చేసామంటే వెరీ యూనిక్గా కింద గ్రీన్ మీద లైట్ గ్రీన్ తోటి హాఫ్ సర్కిల్స్ తోటి ఇలా పెద్ద పెద్ద మోటివ్స్ తోటి డిజైన్ ప్లాన్ చేసామండి. మధ్యలో గ్రీన్ గ్యాప్ బార్డర్ లాగా కనిపించడంతో వెరీ యూనిక్నెస్ వచ్చేసింది శారీకి. సో పళ్ళు అంతా గ్రీనే, గ్రీన్ మీద సేమ్ బుటీస్ తోటి కింద బార్డర్లో మనం ఏదైతే ఇచ్చామో దాంతో రౌండ్స్ హాఫ్ సర్కిల్స్ ప్రింట్ చేయించాను. దీనికి కూడా అంతే అండి, ప్లెయిన్ గ్రీన్ బ్లౌజ్. ఏదైతే మనం బ్లాక్ని మనం శారీలో ఫుల్ ప్రింట్ యూజ్ చేసామో దాన్నే హ్యాండ్స్ వరకు ప్రింట్ చేసాం. ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, నెక్స్ట్ పేమెంట్ అండ్ ఫర్దర్ ప్రాసెస్. ఇది కొంచెం డార్కర్ షేడ్ ఆలివ్ గ్రీన్ ప్లస్ మిలిటరీ గ్రీన్తో డై చేయించారండి. సింగిల్ సైడ్ ఎల్ షేప్. సో 8 ఇంచెస్ బార్డర్ డై చేయించారు. దాని మీద బ్లాక్ కలర్ తోటి కొంచెం వెరీ యూనిక్గా లైన్స్ ఇచ్చేసి పైనుంచి మ్యాంగోస్ ప్రింట్ చేశాం. సో శారీ అంతా ఫుల్గా ప్రింట్ ఇచ్చాను, పైన మళ్ళీ మ్యాంగోస్ ఇచ్చేసాం. సెల్ఫ్ ప్రింట్ మీద బ్లాక్ మీద మళ్ళీ బ్లాక్ తోటే మ్యాంగోస్ ఇచ్చేసాం వెరీ యూనిక్నెస్ కోసం అని చెప్పి. సో మిలిటరీ గ్రీన్ ప్లెయిన్ పళ్ళు, దాని మీద మ్యాంగోస్ తోటి లైన్స్ లాగా ఇచ్చి కొంచెం డిఫరెంట్గా కనిపించేటట్లు పళ్ళుని ప్లాన్ చేసి ప్రింట్ చేయించారండి. దీనికి ప్లెయిన్ బ్లౌజే, మిలిటరీ గ్రీన్ బ్లౌజ్. శారీలో మనం ఏదైతే బార్డర్ వాడామో అదే బార్డర్ తోటి 2 లైన్లు సింపుల్గా ప్రింట్ చేయించారు. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. ఇది కూడా లైట్ అండ్ డార్క్ ఆలివ్ గ్రీనే అండి. మంచి ఆలివ్ గ్రీన్కి మిలిటరీ గ్రీన్ సింగిల్ సైడెడ్ డై చేయించాను. ఇది కూడా ఫ్లోరల్ థీమ్ తీసుకున్నాం మనం. పైనంతా చిన్న చిన్న ఫ్లోరల్ ఇచ్చేసాం ఫుల్ ప్రింట్, కింద పెద్ద ఫ్లోరల్ తీసుకుని డైమండ్ షేప్లో ప్రింట్ చేయించానండి బ్లాక్ తోటి. సో పళ్ళు అంతా కూడా ఏదైతే బ్లాక్ మనం బార్డర్లో ఇచ్చామో దాంతో ఫుల్గా ప్రింట్ ఇప్పించాను. బ్లౌజ్ మళ్ళీ నేను ప్లెయిన్ మిలిటరీ గ్రీన్ డార్క్ గ్రీన్. సో ఈ కాంబినేషన్ క్లాస్గా ఉంటుందండి, దానికి తగ్గట్లుగానే ప్రింట్ కూడా బ్లాక్ తోటి సింపుల్గా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ కనుక్కోండి ఫస్ట్. ఇది మంచి పింక్కి వైన్ కలర్ డై చేయించానండి. సింపుల్గా 2 సైడ్స్ బార్డర్, చిన్న బార్డర్ డై చేయించాను. దాని మీద యాబ్స్ట్రాక్ట్ ప్రింట్ తీసుకున్నాం వెరీ యూనిక్గా కనిపించడం కోసం.
మంచి వైన్ కలర్ మీద పింక్ తోటే ప్రింట్ చేసాము. మధ్యలో అంతా చాక్లెట్ కలర్ తీసుకుని పెద్ద పెద్ద బుటీస్ దగ్గరగా ప్రింట్ చేసామండి. సో ఇవన్నీ కూడా కాటన్ కోటా శారీస్, నార్మల్ వాష్, గంజి ఐరన్ కానీ పాలిషింగ్, రోలింగ్ మీ కంఫర్ట్ బట్టి ఎలా అయినా మెయింటైన్ చేసుకోగలిగిన ఈజీ మెయింటెనెన్స్ శారీస్. కాటన్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మీకు సమ్మర్కి మోస్ట్ యాప్ట్ శారీస్. సో ఇది చాక్లెట్ కలర్ పళ్ళు, కింద ఒక లైన్ ఇచ్చేసాం పింక్ తోటి. చాక్లెట్ మీద మనం శారీలో తీసుకున్న ప్రింట్ చేసిన డిజైన్స్ తోటి పింక్ తోటి నేను ప్రింట్ చేయించానండి పళ్ళు మొత్తం కూడా. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్, పింక్ బార్డర్ తోటి చాక్లెట్ కలర్ బ్లౌజ్. పింక్ మీద మళ్ళీ ఏదైతే బ్లాక్ తీసుకున్నామో దాంతో చాక్లెట్ కలర్ తోటి వెరీ యూనిక్గా ప్రింట్ చేయించాను. ఇది సింపుల్ అండ్ ఎలిగెంట్గా కనిపించే శారీ అండి. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఫస్ట్ అవైలబిలిటీ కనుక్కోండి, దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్లీ. మన కాటన్ కోట ఎపిసోడ్లో ఇది లాస్ట్ శారీ అండి. మంచి పింక్కి ఇది కూడా వైన్ కలరే, డార్క్ వైన్ కలర్ డై చేయించాను. సింగిల్ సైడ్ బార్డర్ 8 ఇంచెస్ డై చేయించాను. సో మీకు చిన్న బార్డరే అండి, హైట్ ఉన్న వాళ్ళకైనా సెట్ అవుతుంది ఇది. దీని మీద పైన బ్లాక్ కలర్ తోటి సింపుల్గా ఒక లైన్ పైనంతా ప్రింట్ చేయించా. శారీ మధ్యలో మొత్తం స్ట్రైట్ లైన్స్ ప్రింట్ చేయించానండి. లైన్స్ ప్రింట్ చేయించి మధ్యలో బుటీస్ ఇచ్చేసాము బాక్సెస్ లాగా. కింద వేరే యూనిక్ బుటీ తీసుకుని పింక్ తోటి ఎలిగెంట్గా కనిపించేటట్టు దగ్గరగా ప్రింట్ చేయించానండి. దీనివల్ల శారీకి ఒక ఎలిగెన్సీ వస్తుంది, స్టైలిష్ లుక్ వస్తుంది. సో పళ్ళు మొత్తం చాక్లెట్ డై చేయించాను. చాక్లెట్ మీద అవే బ్లాక్ తోటి, బార్డర్లో వాడిన బ్లాక్ తోటి బుటీస్ ఇచ్చేసాము. దీనికి 1 మీటర్ బ్లౌజ్, చాక్లెట్కి పింక్ కలర్, ఏదైతే శారీ మధ్యలో మనం లైన్స్ లాగా ఇచ్చామో అదే డిజైన్ని హ్యాండ్స్కి బార్డర్ లాగా ఇచ్చేసానండి. సో ఈ ఎపిసోడ్లో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఫస్ట్ అవైలబిలిటీని చెక్ చేసుకోండి, దెన్ నెక్స్ట్ స్టెప్స్ తర్వాత చూసుకుందాం. మనం ఈ కలెక్షన్ కావాలా, వచ్చేయండి మన జ్యోతిష్కి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటానండి. నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.